టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000. ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తూ ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయటపెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పేడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండలరెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండలరెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం.
ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం ఆయన పార్ట్నర్ గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూముల్లో హక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? మేము అందుకే ఈ అంశాన్ని వదిలిపెట్టాం. రాష్ట్ర గవర్నర్ను కూడా తొందరలోనే కలుస్తాం. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా విచారణ జరిపించాలని వారిని కూడా కోరుతాం. అవసరమైతే ఎట్లా అయితే కర్ణాటకలో లోకాయుక్తకు పోయారో, కోర్టులకు పోయారో, ఇక్కడ కూడా పోతాం. నేను వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నా, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో అనుముల కొండలరెడ్డి గారి కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఇట్లాగే, ఇప్పుడు రేపు మా శ్రవణ్ గారు ఉన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక కంపెనీ పెడతాడు, నాకు కూడా ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇచ్చే పరిస్థితి ఉందా? కొండలరెడ్డి ఒక్కడికి స్పెషల్ రూల్స్, తిరుపతి రెడ్డికి స్పెషల్గా ప్రివిలేజెస్, ప్రోటోకాల్స్, ఏ అధికారిక హోదా లేకపోయినా, అనుముల జగదీష్ రెడ్డికి 1000 కోట్ల ఎంఓయూలు, సూదిని సృజన్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్టులు, సత్యనారాయణ రెడ్డికి ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్, మ్యాక్స్ బిఎన్ ఫార్మాలు, ఇవన్నీ కూడా ప్రజల ముందు బయట పెడతాం. ఇవాళ వీళ్ళు చేస్తున్న విచ్చలవిడి దోపిడి ఒక ముఖ్యమంత్రి గారికి పరిమితం కాలేదు దోపిడి, వాళ్ళ మంత్రులు కూడా. ఇప్పుడు మరిగా ఆ ఒక దగ్గర మేస్తే దూడ ఇంకో దగ్గర మేయదు కదా, మంత్రులు కూడా ఒకటే పనిలో ఉన్నారు. వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాష్ట్రంలో మంత్రి, ఆయన కొడుకు హర్ష ఆయన చేస్తున్న దోపిడి, బెదిరిస్తున్న విదంతాలు గతంలోనే బయటపెట్టాం వట్టినాగులపల్లిలో, ఇతర చోట్ల. అది మాత్రమే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కొడుకు కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో 1000 కోట్ల కాంట్రాక్ట్. ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ కూడా గవర్నర్ గారిని, అట్లాగే లోకాయుక్తని, అట్లాగే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన కూడా ఈ దేశంలో ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం చెల్లుబాటు కావట్లేదు. ఈ రాష్ట్రంలో మాత్రం అనుముల రాజ్యాంగం, మరి అనుముల అన్నాదమ్ముల సామ్రాజ్యంలాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి వివిధ వేదికల ద్వారా బయట పెడుతూ ముందుకు పోతాం. ముందుగా ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ఎవరిది? ఇందులో మరి కొండలరెడ్డి గారు లేకపోతే చైర్మన్ గా ఎట్లా యుఎస్ఐపిఎఫ్ లో కూర్చున్నాడు? ఆయన చైర్మన్ కాకపోతే లింక్డ్ఇన్ లో ఆయన ఎందుకు రాసుకున్నాడు? ఆయన కొడుకు సీఈఓ కాకపోతే ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ బినామీ బాగోతాలు, అట్లాగే ఈ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు సంపాదిస్తున్న 100 కోట్ల రూపాయలు, స్వచ్ఛ బయో అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, అట్లాగే సృజన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మొత్తంగా బయట పెట్టేదాకా వదిలిపెట్టం. ఈ షెల్ కంపెనీల బాగోతాన్ని, మీ దోపిడీని, 1000 కోట్ల దోపిడీని, రేవంత్ రెడ్డి గారి కుటుంబ దోపిడీని తప్పకుండా వదిలిపెట్టమనే మాట మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. Well, the matter is very simple. There was a time in Karnataka when the Chief Minister of Karnataka, when the then Chief Minister of Karnataka, Mr. Siddaramaiah, was almost compelled to resign because of what was called the Muda scam, Mysore Urban Development Authority scam, where the Chief Minister's wife was allotted 3 acres of land, prime land. Today, a much bigger scam is unfolding in Telangana. This is the LinkedIn profile of Kondal Reddy Anumula, where he calls himself the chairman of a company called Tesseract Advanced Systems Limited. ये Tesseract क्या है? हम लोग थोड़ा इसके बारे में
समझने की कोशिश किए हैं। टेसरैक्ट एडवांस सिस्टम्स क्या चीज है, हमने जब कोशिश की, हमने सोचा कि इनका जो भी मतलब डाटा होगा उनके खुद के वेबसाइट पे तो होगा, तो खुद का अगर वेबसाइट अगर देखा टेसरैक्ट का, तो उसमें फोन नंबर लिखा गया 12345678 9। अब ये कैसी कंपनी है शायद इससे आपको अंदाजा हो जाएगा। साथ ही साथ हमने थोड़ा प्रोफाइल भी इनकी पढ़ने की कोशिश की, तो इसमें लिखा गया कि कितने एम्प्लॉइज हैं, हमने ढूंढा। एम्प्लॉइज उनके खुद का रिपोर्ट है, एनुअल रिपोर्ट है, एम्प्लॉय एक भी नहीं है, नो एम्प्लॉय ऑफ दिस कंपनी। और साथ ही साथ हमने कोशिश की कि कौन है ये कुंडल रेड्डी, सेम आदमी है कि कोई और है। तो कुंडल रेड्डी साहब यूएसआईपीएफ के मीटिंग में बैठे हुए हैं, यूएसआईपीएफ में शामिल हो गए स्ट्रेटेजिक इंडिया पार्टनरशिप फोरम में, किस नाते, किस होदा में, टेसरैक्ट एडवांस सिस्टम्स चेयरमैन होने के नाते उनको इसमें दर्जा मिला और इसमें भाग होने का मौका मिला। फिर बाद में हमने ढूंढा कि है कहां ये टेसरैक्ट एडवांस सिस्टम्स लिमिटेड। इसका एक इस शेल कंपनी का एक एड्रेस दिया हुआ है, कोई पटानचेरू में एक घर है, एक फ्लैट है, उसका एड्रेस दिया हुआ है। और इस कंपनी को 5 एकड़ कीमती जमीन, 200 करोड़ वाला जमीन, 200 करोड़ मार्केट वैल्यू वाला जमीन इस कंपनी को 7 करोड़ में दे दिया गया। अब जिस कंपनी का पेड अप कैपिटल है 1 लाख, जिस कंपनी का एक एम्प्लॉय नहीं, क्या इनका इतना मतलब इंपॉर्टेंस था कि गवर्नमेंट ने उनको 5 एकड़ जमीन जो किसानों से हड़प के, किसानों को डरा के धमका के जो जमीन लिया रावीराल में, वहां उस जमीन जो आज चीफ मिनिस्टर बार बार कहते हैं ना फ्यूचर सिटी, उस फ्यूचर सिटी के बगल में दिया गया है जमीन। 200 करोड़ का जमीन 7 करोड़ में चीफ मिनिस्टर के भाई होने के नाते उनको दिया गया। तो इससे बड़ा स्कैम, वो मूडा स्कैम से भी बड़ा स्कैम यहां पे है। इस बात को हम लोग इसी लेवल पे नहीं छोड़ेंगे। गवर्नर सर को मिलेंगे, उनको भी शिकायत करेंगे, लोकायुक्ता का भी दरवाजा खटखटाएंगे। साथ ही साथ जो भी कानूनी तौर पे कार्रवाई करना होगा। ये देखिए, ये है उस कंपनी का एड्रेस, ये है कंपनी जो टेसरैक्ट है उसका दिया हुआ एड्रेस। दिस इज देयर एड्रेस, द शेल कंपनी का एड्रेस। ऑल दीज डॉक्यूमेंट्स आर विद अस। आई विल लीव इट विद द मीडिया। आई अपील टू द मीडिया एज वेल, प्लीज इन्वेस्टिगेट, प्लीज इसका छानबीन करो। इसका अगर हमने कुछ गलत कहा है तो हमको भी बताओ। इस कंपनी के बारे में कल हमारे पार्टी के लीडर कृषांक जी ने कल प्रेस मीट किया, तो हमारे यहाँ के इंडस्ट्रीज मिनिस्टर है, उन्होंने आगे आके बयान दिया कि भाई इस कंपनी से कुंडल रेड्डी जी का, रेवंत रेड्डी का भाई का कोई लेना देना नहीं है। भाई अगर लेना देना नहीं है तो यूएसआईपीएफ में कैसे उनको मेंबरशिप मिला? टेसरैक्ट एडवांस सिस्टम्स चेयरमैन होने के नाते मिला। यूएसआईपीएफ में जहां वो बैठे हैं वहां खुल्लम खुल्ला लिखा हुआ है कुंडल रेड्डी बिलोंग्स टू टेसरैक्ट एडवांस सिस्टम्स लिमिटेड। जरा वो फोटो दिखा दो, कौंसिल जनरल के साथ जो बैठे हैं वो दिखाओ। हाँ, ये वाला, ये देखिए आप, अमेरिकन कौंसिल जनरल लॉरा विलियम्स जी के साथ ये आदमी बैठा हुआ है। उसके नीचे क्या लिखा है यहाँ पे? कुंडल रेड्डी टेसरैक्ट एडवांस सिस्टम्स लिमिटेड। टेसरैक्ट, ये मीटिंग ऑर्गेनाइज किया था टेसरैक्ट ने। अगर कुंडल रेड्डी का कोई लेना देना नहीं है टेसरैक्ट के साथ, किस ओहदे में बैठा वहां पे? क्या है ये आदमी? चीफ मिनिस्टर का भाई है तो कुछ भी हो सकता है, कुछ भी कर सकते हैं। तो इसलिए हम कह रहे हैं ये मूडा स्कैम से भी बड़ा स्कैम है, इसको हम छोड़ेंगे नहीं। इसका अल्टीमेट कंक्लूजन लॉजिकल यही होगा कि इमीडिएटली एक्शन लेना पड़ेगा चीफ मिनिस्टर पे और जिन ऑफिसरों ने इनको एक शेल कंपनी को लैंड दिया, सब पे एक्शन लेना पड़ेगा, कार्रवाई करना पड़ेगा। They follow due process to get this particular land. It took them almost 15 months to get this. ड्यू प्रोसेस क्या चीज होता है? 1 लाख पेड अप कैपिटल वाला कंपनी, जैसा चीफ मिनिस्टर अपना भाई बन गया वहां पे, तो 5-5 एकड़, 10-10 एकड़, 50 एकड़, 500 एकड़ कुछ भी ले लेंगे। आपकी औकात क्या है? आपके कितने ऑर्डर है? वैसे अगर ड्यू प्रोसेस फॉलो किया तो छुपा क्यों रहे हो कि अनुमुला कुंडल रेड्डी आपका चेयरमैन है? एक तरफ कुंडल रेड्डी साहब लॉरा विलियम्स जी के साथ बैठते हैं कौंसिल जनरल के साथ चेयरमैन बन के, दूसरे तरफ मंत्री जी बोलते हैं कि नहीं, कुछ नहीं है उनका इसमें। क्या सच है? कुंडल रेड्डी जो बोल रहे हैं वो सच है, तो कुंडल रेड्डी क्यों नहीं सामने आ रहे हैं? इस कंपनी के साथ मेरा कुछ लेना देना नहीं है। रेवंत रेड्डी क्यों नहीं सामने आ रहे हैं? ड्यू प्रोसेस अगर फॉलो किया, मैं आशीष में सीधा सवाल, आज हमारे श्रावण भाई 1 लाख रुपए के साथ एक कंपनी फ्लोट करते हैं,
क्या आप 5 एकड़ जमीन दे दोगे 200 करोड़ वाला 7 करोड़ में? काय का ड्यू प्रोसेस? ये ड्यू प्रोसेस नहीं है, डुबाने वाला प्रोसेस है। तेलंगाना को डुबाने का, तेलंगाना को लूट करने का, यहाँ पे पैसा कमाने का और तेलंगाना को बेचने का, तेलंगाना की कीमती जमीन को बेचने का एक साजिश चल रहा है। इसको हम छोड़ेंगे। దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. అట్లాగే ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్ గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. అయితే 17 నాడు, ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. మరి 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. ఆ సమావేశాల్లో ఏమేమి చర్చించబోతా ఉన్నామో కూడా మళ్ళీ చెప్తాం. కానీ స్పష్టంగా మేము చెప్పేది ఏమంటే కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, మా పార్టీ యంత్రాంగాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం. ఇప్పుడు తెలంగాణలో పుట్టి చావలేని సన్నాసులకు మేము చెప్పేదేం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఇవాళ అలాంటి ఉద్యమంలో మేము రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేశాం. అది కాళేశ్వరం అయితేనేమి, సీతారామ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇంకా చిన్న ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి, చనాక, కొరాట, ఇంకా అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అన్ని ప్రాజెక్టులు, వాటితో పాటు మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ చేసి తెలంగాణలో నీటి వనరులకి మరి పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా, నీటి వనరులను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే అనుమతులు తెచ్చాం. ఇవాళ అనుమతులన్నింటినీ తుంగలో దొక్కుతాం. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జల సౌదలో కనుక జరిగే మీటింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే
ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. జలసౌధ ముట్టడించైనా సరే ఈ తెలంగాణ చేవగాని చేతగాని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం. 8+8 అని మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు పాలేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు? తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపులాన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులాన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి? పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువు గారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్లు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది. థ్యాంక్ యూ. రేపు మాట్లాడదాం.